మంచి కర్మకి, చెడు కర్మకి మధ్య తేడా ఏంటి? కర్మ అనేది ఒకటే. దాని ఫలితాలు మంచి, చెడు అనేది ఉంటాయి. హ్మ్. కర్మ ఈజ్ సింగిల్ సిస్టమ్. హ్మ్. ఎప్పుడైతే అధర్మం అంటే ధర్మంకి ఎగెనిస్ట్‌గా మనం అధర్మం చేస్తామో కర్మ అనేది ట్రిగ్గర్ అవుతది. అంటే మనం తెలిసి ఎవరికన్నా హాని చేసినప్పుడు కర్మ ట్రిగ్గర్ అవుతది. సో, ఇప్పుడు నేను చాలా మంచి ఉద్దేశంతో నలుగురికి సహాయం చేయాలి అని చెప్పి నా దగ్గర ఉన్నదాన్ని ఎవ్వరు అంటే ఏమీ లేని వ్యక్తికెళ్ళి అన్నదానమో, వస్త్రదానమో ఏదన్నా నేను చేశాను. దాని నుంచి మనకి మంచి ఫలితాలు మనం ఆశించొచ్చు. అంటే మనం చేసినా చెప్పినా కర్మ మనకిస్తది. అలాగే ఇప్పుడెళ్ళి అనవసరంగా వేరే వాళ్ళని దూషించడం, నెగెటివ్ కమెంట్స్ సోషల్ మీడియాలో పెట్టి పైశాచిక ఆనందం పొందటం, ఫోటోస్ మార్ఫింగ్ చేయటం, లేదు అంటే ఇంకోటి చేయటం, వేరే వాళ్ళని మనం మానసికంగా గానీ, శారీరకంగా గానీ మోసం చేయటం, బాధ పెట్టటం, ఇలాంటి పనులు చేసినప్పుడు చెడు ఫలితాలొస్తాయి. అంటే మన ఇంటెన్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కర్మకి. మన ఉద్దేశం సరిగ్గా లేనప్పుడు మనకొచ్చే రిజల్ట్స్ సరిగ్గా ఉండవు. కాబట్టి మంచి ఉద్దేశంతో మంచి పనులు 2 కలవాలి నాన్న. ఉద్దేశం బాగుండాలి, యాక్షన్ బాగుండాలి. ఉద్దేశం బాగుండి యాక్షన్ ఫెయిల్ అయినా రాంగే. ఆహ్, ఉద్దేశం బాగోక యాక్షన్ బాగున్నా రాంగే. సో, ఉద్దేశం బాగుండాలి అంటే ఆలోచన బాగుండాలి, యాక్షన్ బాగుండాలి. అప్పుడే మంచి ఫలితాలొస్తాయి. ఈ 2 ఫెయిల్ అయితే చెడు ఫలితాలొస్తాయి.